Let's learn some new words and its meanings with example. First one, inward. Inward. Inward means within or inbound. Within or inbound. అనగా లోనికి లోపల అంతర్గతంగా. సో మనం 3 టైప్ ఆఫ్ మీనింగ్స్ ఇక్కడ వస్తున్నాయి, లోనికి లోపల అంతర్గతంగా. సో ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం. This inward work has led to a lot of fundamental improvements for operators. This inward work has led to a lot of fundamental improvements for operators. అనగా ఈ అంతర్గత పని కార్మికులకు చాలా ప్రాథమిక మెరుగుదలకు దారి తీసింది. ఇక్కడ ఇన్వర్డ్ అనగా అంతర్గతం. సో అంతర్గత పని అనేది ఇన్వర్డ్ అనే అర్థం వస్తుంది. సెకండ్ వన్, డీప్ ఫేక్. డీప్ ఫేక్ మీన్స్ నాట్ రియల్ ఆర్ మ్యానిపులేటెడ్. నాట్ రియల్ ఆర్ మ్యానిపులేటెడ్. తెలుగులో నకిలీ, బోగస్ లేదా తారుమారు. నకిలీ అనొచ్చు, బోగస్ అనొచ్చు, తారుమారు కూడా అనే అర్థం వస్తుంది. సో దీని ఎగ్జాంపుల్, there are also many cases in which deepfakes have been used to target high-profile individuals. There are also many cases in which deepfakes have been used to target high-profile individuals. అనగా ఉన్నత స్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి డీప్ ఫేక్లు ఉపయోగించబడిన అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డీప్ ఫేక్ అనగా నకిలీ. థర్డ్ వన్ ఈజ్ ఇంప్లోడ్. ఇంప్లోడ్ అనగా కొలాప్స్, బర్స్ట్ ఇన్వర్డ్. కొలాప్స్, బర్స్ట్ ఇన్వర్డ్ అనగా కుప్పకూలడం, అంతర్గత పేలుడు అనొచ్చు లేదా లోపల పేలుడు. దీని ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా బాగా తెలుసుకుందాం. It seemed possible that Iraq would implode and take the whole region down with it. It seemed possible that Iraq would implode and take the whole region down with it. అనగా ఇరాక్ పేల్చివేసి దానితో మొత్తం ప్రాంతాన్ని కూల్చే అవకాశం కనిపించింది. ఇక్కడ ఇంప్లోడ్ అనగా పేల్చివేయడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ డిస్పైట్. డిస్పైట్ అనగా ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆర్ రిగార్డ్లెస్ ఆఫ్. తెలుగులో ఉన్నప్పటికీ, అయినప్పటికీ. సో ఇలాంటి అర్థం వస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్రైన్స్ ఆర్ స్టిల్ రన్నింగ్ డిస్పైట్ ది స్నో. ట్రైన్స్ ఆర్ స్టిల్ రన్నింగ్ డిస్పైట్ ది స్నో. మంచు కురుస్తున్నప్పటికీ రైళ్లు నడుస్తున్నాయి. మంచు కురుస్తున్నప్పటికీ రైలు నడుస్తున్నాయి. ఇక్కడ డిస్పైట్ అనగా కురుస్తున్నప్పటికీ అని అర్థం వస్తుంది. అంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ డిస్టింగ్విష్. డిస్టింగ్విష్ అనగా రికగ్నైజ్, ఫైండ్, డిఫరెన్షియేట్. సో ఇంగ్లీష్లో మనకు రికగ్నైజ్, ఫైండ్, డిఫరెన్షియేట్ అనే మీనింగ్ వస్తుంది. అదే తెలుగులో తేడాను గమనించడము, విచక్షణ కలగడము. తేడా ఆర్ విచక్షణ. సో డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం. డిస్టింగ్విష్ అంటే రెండింటికి మధ్య తేడాను గమనించడం. సో వీటి ఎగ్జాంపుల్, ఇట్ వాస్ టూ డార్క్ టు డిస్టింగ్విష్ ఎనీథింగ్ మోర్ దెన్ దేర్ వేగ్ షేప్స్. It was too dark to distinguish anything more than their vague shapes. అనగా
వారి అస్పష్టమైన ఆకారాల కంటే మరేదైనా గుర్తించలేనంత చీకటిగా ఉంది. వారి అస్పష్టమైన ఆకారాల కంటే మరేదైనా గుర్తించలేనంత చీకటిగా ఉంది అనగా ఇక్కడ డిస్టింగ్విష్ అనగా గుర్తించలేనంతగానే అర్థం వస్తుంది. గుర్తించడము, తెలుసుకోవడము, విచక్షణ ఉండడము. సో ఇది డిస్టింగ్విష్. నెక్స్ట్ 6th one is coronation. Coronation means enthronement ceremony. తెలుగులో అయితే పట్టాభిషేకం. ఎగ్జాంపుల్, there were many royal guests at the coronation. There were many royal guests at the coronation అనగా పట్టాభిషేకానికి చాలా మంది రాజ అతిథులు ఉన్నారు. పట్టాభిషేకం అనేది కొరనేషన్ ఇక్కడ. సో నెక్స్ట్ ఎంపసైజ్. ఎంపసైజ్ ఇంగ్లీష్లో ఇంకా దీన్ని ఎసెంట్ లేదా గివ్ ఎక్స్ట్రా వెయిట్. ఎసెంట్ లేదా గివ్ ఎక్స్ట్రా వెయిట్ అంటాం. అదే తెలుగులో నొక్కి వక్కానించడం, నొక్కి పలకడం. నొక్కి వక్కానించడం లేదా నొక్కి పలకడం. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎంపసైజ్ దట్ డయాబెటిక్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. అనగా డయాబెటిక్ ఒక వ్యాధి కాదని నొక్కి చెప్పడం ముఖ్యం. ఇక్కడ ఎంపసైజ్ అనగా నొక్కి చెప్పడం. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ 8th, అథెంటిక్. అథెంటిక్ అనగా జెన్యూన్, రియల్, రిలయబుల్. జెన్యూన్, రియల్ లేదా రిలయబుల్. దీని తెలుగులో నమ్మదగిన లేదా నిజమైన. నమ్మదగిన లేదా నిజమైన. సో దీని ఎగ్జాంపుల్ ఏంది? He often receives inquiries from sellers eager to verify that their items are authentic. He often receives inquiries from sellers eager to verify that their items are authentic. వారి వస్తువులు ప్రామాణికమైనవని ధృవీకరించడానికి అతను తరచుగా అమ్మకందారుల నుండి విచారణను స్వీకరిస్తాడు. అథెంటిక్ అనగా నమ్మదగడము, నమ్మదగిన, నిజమైన, ప్రామాణికమైన అనే అర్థం కూడా వస్తుంది మనకు. సో నెక్స్ట్ 9, ఫెసిలిటేట్. ఫెసిలిటేట్ మీనింగ్ ఏంటి? మేక్ ఈజియర్, ఈజ్. మేక్ ఈజియర్, ఈజ్ అనగా సులభతరం, సులువు చేయు. సులభతరం చేయు, సులువు చేయని అర్థం కూడా వస్తుంది. దీని ఎగ్జాంపుల్, ది స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్టెడ్లీ సెడ్ ఇట్ హెల్ప్డ్ ఫెసిలిటేట్ ది ట్రాన్స్ఫర్. అనగా ఇది బదిలీని సులభతరం చేయడానికి సహాయపడిందని విదేశాంగ శాఖ నివేదించింది. సో ఇది బదిలీని సులభతరం చేయడానికి సహాయపడిందని విదేశాంగ శాఖ నివేదించింది. ఇక్కడ ఫెసిలిటీ అనగా సులభతరం. సో నెక్స్ట్ వన్ ఈజ్ 10th, కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అనగా ఇంగ్లీష్లో రిజల్ట్, ఎఫెక్ట్, అవుట్కమ్. అనగా రిజల్ట్, ఎఫెక్ట్, అవుట్కమ్. తెలుగులో పర్యవసానము, ఫలితము. He is now suffering the consequences of his words. He is now suffering the consequences of his words. అనగా ఆయన మాటల పర్యవసానాలను ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో ఇక్కడ కాన్సిక్వెన్స్ అనగా పర్యవసానాలను.